ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం బలం పెరగాలంటే ఏం తినాలో తెలుసుకోబోతున్నాం. ప్రతి మనిషి ఏది సాధించాలన్నా ఈ శరీరం శక్తివంతంగా ఉండాలి, బలముగా ఉండాలి. బలము లేనప్పుడు అన్ని పనుల్ని దాటేస్తూ ఉంటాం. మధ్యలో ఇబ్బందులు వచ్చి ఆపేస్తూ ఉంటాం. ఎక్కువ గంటలు కష్టపడలేము. కానీ శరీరం అనే వాహనం తరచూ బలం లేకపోతే నీరసించిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. కానీ పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు బలం పెరగాలంటే ఏదో ఒకటి తీసుకోవాలని అనుకుంటారు. కానీ మనకి బలం పెరగటానికి మనం ఏం వాడుతూ ఉంటాం? పాలల్లో పొడి వాడుతూ ఉంటాం. అట్లాగే వీటితో పాటు బలానికి కొన్ని మాత్రలు ఇస్తుంటారు, బి కాంప్లెక్స్ లాంటివి, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అని, అలాంటివి వాడుతూ ఉంటాం. ఇది తాత్కాలిక ప్రయోజనాన్ని వెంటనే కలిగించవచ్చు, కానీ పర్మనెంట్గా మనం వాటి మీద ఆధారపడకూడదు. కొంతమంది బలము అంటే ఏదో గుడ్లు అని, పాలు అని, మాంసము అని ఇలాంటి ఆహారాలు చెప్తూ ఉంటారు. అంటే గుడ్లు, పాలు, మాంసం కూడా బలమే, కానీ చాలా తక్కువ బలం. అది మనకు తెలియదు. మనకి కోడిగుడ్డు బలం. మరి కోడి బలానికి ఏం తింటుందండి? అది గుడ్లు తిని గుడ్లు పెడుతుందా? అది గింజలు తిని గుడ్లు బాగా పెడుతుంది. కోడికి బలం గింజ. మనకి మేక బలం. ఇక గొర్రె పొట్టేలు అంటే భలే బలం అనుకుంటాం. మరి గొర్రె బలానికి ఏం తింటుంది? అది ఆకులు తిని మంచి బలంగా తయారవుతుంది. కానీ మనకి పాలు బలం అనుకుంటాం. పాలిచ్చే గేదె వాడేది గడ్డి. అందుకని మంచి మాంసకృతులు, మంచి కొవ్వు పదార్థాలు శరీరానికి సరిపడా అందాలి. విటమిన్స్ కూడా, ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి బాగా అందాలి. ఇవన్నీ కలిస్తే బలం వస్తుంది అన్నమాట. వీటితో పాటు శరీరానికి మంచి విశ్రాంతి కావాలి. ఇవన్నీ కలిస్తే శరీరానికి బలం పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని బలం పెరగాలంటే ఖర్చు తక్కువలో ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారాలు ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మీ అందరికీ ఖర్చు ఎక్కువలో బలం వచ్చే ఆహారాలు తెలిసాయి. నేను ఇప్పుడు ఖర్చు తక్కువలో బలమైన ఆహారాలు చెప్తాను. చాలా చాలా బలమైన ఆహారము అంటే వేరుశనగ పప్పులు. ఈ వేరుశనగ పప్పులు నానపెట్టేసి తింటే చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి. పొలాన్ని పీకిన పచ్చి వేరుశనగకాయలు ఎక్కడన్నా మార్కెట్లో, రైతు బజార్లో దొరికితే సంవత్సరం పొడుగునా లభిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాంటివి లేనప్పుడు ఎండిపోయిన పప్పుల్ని నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయి. ఆ నానబెట్టిన పప్పులన్నీ కనుక తింటే ఒక 60-70 గ్రాములు, బాగా అవసరం అనుకుంటే ఒక 100 గ్రాములు తింటే 564 శక్తి వస్తుంది. ఒక 100 గ్రాముల వేరుశెనగ పప్పులు తీసుకుంటే. మరి 564 శక్తి రావాలి అంటే 1/2 కేజీ మాంసం తినాలి. మేక మాంసం 1/2 కేజీ మేక మాంసం ఖరీదు 250 రూపాయలు. 100 గ్రాముల వేరుశెనగ పప్పుల ఖరీదు ఏదో 12-13 రూపాయలు, 10 రూపాయలు సుమారుగా. అంటే 5 రెట్లు రేట్ ఎక్కువ పెడుతున్నారు. 5 రెట్లు బలం తక్కువ దానికి 5 రెట్లు రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన తప్పు అయితే 100 గ్రాముల మేక మాంసంలో 110 క్యాలరీలు, 100 గ్రాముల వేరుశెనగ పప్పులు 564 క్యాలరీలు. ఎంత శక్తి చూడండి. కానీ ఖర్చు తక్కువలో బలం ఎక్కువ. పుచ్చకాయ గింజల్లో పప్పు ఉంటుంది.
అది కూడా అమ్ముతారు మార్కెట్లో. మీరు స్వీట్స్ పైన అద్దటానికి వాడతారు ఈ పప్పుల్ని. ఆ పప్పులు తెచ్చుకుని అది కేజీ 200, 250 రూపాయలు ఎంత ఉంటుంది సుమారుగా. అన్ని నీళ్ళల్లో వేసేస్తే శుభ్రంగా నానిపోతాయి. నానినప్పుడే తేలిగ్గా డైజెషన్ అవుతాయి. నానినప్పుడే తిన్నది బాగా వంట పడుతుంది. మోషన్లు ఎక్కువ వెళ్ళవు. ఎండినవి తింటే సగం వంట పడుతుంది, సగం మోషన్లు వెళ్ళిపోతాయి కిందకి. డబ్బులు సగం వేస్ట్ అవుతాయి అన్నమాట. అందుకని నానబెట్టి తినటం మంచిదనమాట. అలాంటి పప్పులు. ఇక పచ్చి కొబ్బరి చాలా చాలా బలం అన్నమాట. ఈ పచ్చి కొబ్బరి తురుము, దేవుడు కొట్టే కాయ ఉంటుంది కదా, దాన్ని తురుముకుని 100 గ్రాములు కొబ్బరి కనుక తీసుకుంటే 444 క్యాలరీలు. మాంసం కంటే 4 రెట్లు బలం ఎక్కువ కొబ్బరి. 1 రెట్టు కాదండి, 2 రెట్లు కాదు, 4 రెట్లు. అంటే అసలు పోల్చడానికి కూడా పనికిరావు. అంటే మనం అంత ఖర్చు పెట్టి గుడ్డు తిన్నా, మాంసం తిన్నా చాలా బలం తక్కువ. ఒక కోడిగుడ్డు తింటే 100 శక్తి వస్తుంది 5 రూపాయలు పెడితే. మరి 5 రూపాయలు పెట్టి కొబ్బరి తింటే గుడ్డు కంటే డబుల్ ఎనర్జీ. ఇంత కొబ్బరి తింటే చాలు 2 కోడిగుడ్లు తిన్నంత బలం వచ్చేస్తుంది. అందుకని కొబ్బరి, వేరుశెనగ పప్పులు, ఈ పుచ్చకాయ గింజల పప్పు ఇలాంటి నానబెట్టుకు తింటే చాలా ఖర్చు తక్కువలో బలం ఎక్కువ. అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి ఇవి. కానీ ఇలాంటివి ఎక్కువ వాడుకోండి. ఇవి రెగ్యులర్గా చాలా బలమైన ఆహారాలు. నెక్స్ట్, వీటితో పాటు కందిపప్పు, పెసరపప్పు కూడా బలమైన ఆహారాలు. సోయా చిక్కుడు గింజల పప్పు కూడా బలం అన్నమాట. ఈ కందిపప్పులో 100 గ్రాములు తీసుకుంటే 350 శక్తి ఉంటుందన్నమాట. పెసరపప్పు అయినా అంతే, మినప్పప్పు అయినా అంతే సుమారుగా. సోయా చిక్కుడు గింజలు 100 గ్రాములు తీసుకుంటే 400 శక్తి. అంటే మాంసం కంటే కోడి మాంసం, మేక మాంసం వస్తే 4 రెట్లు బలం ఎక్కువ. అందుకని ఇవి ఖర్చు తక్కువ. అందుకని ఎలా వాడుకోవచ్చు అంటే వీటిని, సోయా చిక్కుడు గింజల్ని ఒక గుప్పెడు ఒక్కొక్కళ్ళకి సుమారుగా గింజలు తీసుకుని నానపెట్టేసి 15 గంటలు నానిన తర్వాత వీటిని ఉడకబెట్టండి కుక్కర్లో పెట్టి. ఆ ఉడికిన గింజల్ని మీరు కూరల్లో వేస్తూ ఉండండి. అన్నం ఉడికేటప్పుడు అన్నంలోనే వేయొచ్చు కావాలంటే, మీ ఇష్టం. కర్రీస్లు అయితే బఠానీలు నానబెట్టి వేస్తే ఎట్లా ఉంటాయి, మధ్య మధ్యలో తగులుతూ, అలా సోయా చిక్కుడు గింజలు బాగుంటాయి కర్రీస్లో. అలా రోజని సోయా చిక్కుడు గింజలు వేస్తే చాలా బలం అన్నమాట. కందిపప్పు, పెసరపప్పు వారానికి 3-4 సార్లు వండండి. పప్పు మాంసం కంటే 3 రెట్లు బలం ఎక్కువ. అందుకని ఇలాంటి బలమైన ఆహారాలు రోజు పెట్టండి ఇంట్లో పిల్లలకి, నీరసంగా ఉన్నవారికి. ఇవన్నీ ఆహారాలు నేను చెప్తే మీకేమనిపిస్తుందంటే ఇదేదో వస్తాదులు, కుస్తీ పోటీలకి, బలానికి ప్రాక్టీస్ చేసేవారికి పనికొస్తాయి, కానీ వయసులో ఉన్న పిల్లలకు కానీ మాకెందుకండి అని పెద్దవాళ్ళు అనుకోవచ్చు. ఎవరికైనా అరుగుతాయి ఇవి. నానపెట్టి తిన్నప్పుడు ఎవరికైనా డైజెషన్ అవుతాయి. ఇక డబ్బులు ఇబ్బంది లేకపోతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, ఈ 4 రకాల పప్పులు 600, 670 క్యాలరీల మధ్యలో ఉంటాయి వీటి శక్తి సామర్థ్యాలు. అంటే జీడిపప్పు 600 శక్తి, మాంసం కంటే 6 రెట్లు. బాదం పిస్తాలు 650. అందుకని రెగ్యులర్గా ఈ పప్పుల్ని నానపెట్టి తినొచ్చు తింటే. అంటే మీరు ఖర్చుగా ఇబ్బంది లేనప్పుడు ఇలాంటి పప్పులు కూడా పిల్లలకు పెట్టవచ్చు అనమాట. అంటే ఇక మీరు పాలల్లో పొడి అవసరం లేదు. ఆ డబ్బుకి ఇంకా బలమైన ఆహారాలు వస్తాయి. ఆ పాలల్లో పొడి తయారు చేసేది కూడా ఇలాంటి విత్తనాల నుంచే. ఆ విత్తనాలే మంచిగా తింటే ఇంకా అంత ఖర్చు ఎందుకండి? అందుకని పాలల్లో పొడి బలానికి బి కాంప్లెక్స్ గొట్టాలు లాంటివి అవసరం లేకుండా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మంచి బి కాంప్లెక్స్ ముడి బియ్యం అన్నం తింటే వచ్చేస్తాయి, తెల్లటి అన్నం బదులు. రెగ్యులర్గా ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆహారాలు కనుక మొదలు పెడితే ఒక నెల రోజులు తిరగకుండానే చాలా చాలా శక్తి సామర్థ్యాలు మీలో పెరగటం జరుగుతుందన్నమాట. అంటే మనకి ఇటు ఆహారం అతి ముఖ్యం ఖర్చు తక్కువలో. కానీ నేను చెప్పిన ఆహారాలన్నీ మీరు కొలెస్ట్రాల్ ఉన్నాయి అనుకుంటున్నారు, తప్పు. ఇవన్నీ జీరో కొలెస్ట్రాల్. మీరు ఎవరన్నా కొలెస్ట్రాల్ ఉంది అని నిరూపించగలిగితే ఇప్పుడు నేను చెప్పిన ఆహారాల్లో ఏ పుస్తకంలో ఉందో ఒక రెఫరెన్స్ చూపించండి. మీరు ఎన్ని సంవత్సరాలు వెతికినా మీకు దొరకదు. అందుకని ఇవి జీరో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు. గుడ్లు కొలెస్ట్రాల్, పాలు కొలెస్ట్రాల్,
మాంసం కొలెస్ట్రాల్, ఈ మూడిట్లో కొలెస్ట్రాల్ ఉంది. ఇప్పుడు చెప్పిన విత్తనాలన్నీ జీరో కొలెస్ట్రాల్. అందుకని భయపడకుండా తినండి. ఇక బలం పెరగాలంటే రోజుకి 7-8 గంటలు కంపల్సరీ పడుకోండి. ఇంకో గంట ఎక్కువ పడుకుంటే మరీ మంచిది. నిద్ర అనేది శరీరంలో కండరాలకి ఛార్జింగ్ లాగా ఉపయోగపడి కండరాల బలానికి ఆహారం కంటే కూడా రెస్ట్ ఎక్కువ అవసరం. అందుకని బలం పెరగాల్సిన వారు ఎక్కువ గంటలు పడుకోండి. పగలు కూడా భోంచేసి ఒక గంటన్నర రెస్ట్ తీసుకోండి, మీ బలం పెరుగుతుంది. అందుకని ఈ శరీరాన్ని రీఛార్జ్ చేసుకుంటేనే బలం వస్తుంది. అటు ఆహారము, ఇటు నిద్ర, ఈ రెండూ కూడా బాగుంటాయి. నిద్ర ఎప్పుడన్నా చాలినప్పుడు చూడండి మీరు ఎంత వీక్ అయిపోతారో. అంత ఆహారాలు బాగా తిన్నప్పుడు కూడా అసలు మీరు ఏలాడిపోతూ ఉంటారు నిద్ర లేనప్పుడు. అందుకని నిద్ర అనేది ఆహారం కంటే బలమని గ్రహించాలి మీరు ఇక్కడ. అందుకని పిల్లలు వీక్గా ఉంటే ఎక్కువ గంటలు పడుకోబెట్టండి, వారి సమస్య తొందరగా పరిష్కరించబడుతుంది. ముసలి వారికి ఎక్కువ గంటల రెస్ట్ ఉంటుంది, కానీ వయసులో ఉన్నవారు కూడా కుదిరితే రెస్ట్ తీసుకోవటం ఎక్కువ గంటలు మంచిదన్నమాట. ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లని మన కుటుంబంలో భాగంగా చేసుకుందామని అందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.